100 పడకల ఆసుపత్రి కోసం నాటి మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేసిన స్థలాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం డంపింగ్ యార్డ్ లాగా మార్చిందని కేపీహెచ్బీ డివిజన్ కార్పొరేటర్ మందాడి శ్రీనివాసరావు ఫైర్ అయ్యారు. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం 36 కోట్ల వ్యయంతో ఆసుపత్రి నిర్మాణానికి నిధులు విడుదల చేస్తే తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఫౌండేషన్ స్టోన్ కూడా లేకుండా చేసిందని మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఈ విషయం గురించి ఎన్నోసార్లు కలెక్టర్కు ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు. 2 నెలల్లో ఆసుపత్రి నిర్మాణం ప్రారంభించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని ఆయన హెచ్చరించారు. నందమూరి తారక రామారావు పేరు మీద సొంత నిధులతో స్కూల్ నిర్మాణానికి తాను సిద్ధంగా ఉన్నా అధికారుల తోడ్పాటు లభించడం లేదని శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. హరీష్ రావు గారు ఆరోగ్య మంత్రిగా ఉన్నప్పుడు 23 జూన్ అంటే 2 సంవత్సరాల క్రితం 36 కోట్ల రూపాయలతోటి హౌసింగ్ బోర్డు స్థలంలో ఉన్నటువంటి ఒక ఎకరా 17 గుంటల స్థలంలో మరి ప్రభుత్వ ఆసుపత్రి కోసం ఇక్కడ ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. 2 సంవత్సరాలు అవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వాళ్ళు చేసిన పని ఏంటంటే ఆ పైలాన్ని కోళ్ళగొట్టడం. మీరు చూస్తున్నారు, ఇక్కడ డంపింగ్ యార్డ్ లాగా అయిపోయింది. ఒక గౌరవ మంత్రివర్యులు ప్రభుత్వ ఆసుపత్రి కోసం వేసినటువంటి ఒక ఫౌండేషన్ స్టోన్ని పగలగొట్టి దుర్మార్గంగా దాన్ని ఒక శ్మశానంలాగా తయారు చేశారు. ఇక్కడ ఒక గార్బేజ్ డంపింగ్ యార్డ్ లాగా తయారు చేశారు. దీన్ని బట్టి చూస్తుంటే ప్రజల సమస్యల మీద ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఎటువంటిదో తెలుస్తూ ఉంది. మా ఎమ్మెల్యే గారు గత 2 సంవత్సరాల నుంచి మరి ప్రభుత్వ ఆసుపత్రి నిర్మించండి, కనీసం హౌసింగ్ బోర్డు నుంచి ఈ స్థలాన్ని మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోండి అని కలెక్టర్ గారి దృష్టికి 4-5 సార్లుగా మేము వెళ్ళాం. కానీ ఫలితం మాత్రం శూన్యం.